హాయ్ హలో దిస్ ఇస్ సుధా వర్మ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు 2026. ఇయర్ నేను విజన్ బోర్డ్ చేద్దాము అని అనుకుంటున్నా. అంటే నాకైతే అసలు ఎప్పుడు అంటే నేను ఇది ఫస్ట్ టైం చేయడం అనమాట. నాకు అసలు ఐడియా కూడా లేదు. బట్ నాకు కొన్ని స్ట్రాంగ్ బిలీవ్స్ ఈ ఇయర్ నేను పెట్టుకుందాం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ నేను కొన్ని ప్రాప్స్ తీసుకున్నా. లైక్ నార్మల్గా ఫోమ్ బోర్డ్, అంటే నేను చూసిన వీడియోస్లలో అయితే మోస్ట్లీ ఫోమ్ బోర్డ్ యూజ్ చేసినారు. బట్ నేను ఇక్కడ నియర్ బై స్టేషనరీలో నాకు ఫోమ్ బోర్డ్ అవైలబుల్ లేకుండే. బట్ ఇట్స్ ఫైన్. నేను థర్మాకోల్ షీట్స్ తీసుకున్నా. బట్ 2 తీసుకున్నా. ఎందుకు అంటే నేను కొంచెం స్ట్రాంగ్ బేస్ ఉంచుదామని. అంటే సింగిల్గా అయితే మేబీ కొంచెం అది డెలికేట్ ఉంటుంది కదా, పోతుందేమో అనేసి. అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇట్ షుడ్ బి సింపుల్ అని అనుకుంటున్నా. అంటే మొత్తం ఏదేదో చేయాలి అని లేదు. బట్ నా విషయస్ ఏమున్నాయో అట్లీస్ట్ నేను రోజు మార్నింగ్ లేవగానే చూసుకోవడానికి నేను జస్ట్ అట్లా ఒక ఫ్రేమ్ నేను ప్రిపేర్ చేసుకుంటా. ఈ కలర్ పేపర్స్ తీసుకున్నా. కొన్ని నేనేమనుకున్నానో అవి కొన్ని ప్రింట్అవుట్స్ తీపించుకున్నా. కాకపోతే ఇన్ కేస్ ఏమైనా ఎక్స్ట్రా నేను మర్చిపోయి రాసుకోవాలి అని అనుకుంటే యూజ్ అవుతాయి కదా అన్నట్టు ఈ కలర్ పేపర్స్. అండ్ ఇంకేదైనా యూజ్ అయితే దానికి కూడా పెట్టేస్తా. అండ్ డబుల్ టేప్ అండ్ స్పార్కిల్ పెన్స్, అఫ్ కోర్స్ ఫెవికాల్ అండ్ సమ్ స్కెచెస్. అంతే, సింపుల్. యాక్చువల్గా నేను కొన్ని ఎంబోస్కి కొన్ని యాక్సెసరీస్ తీసుకుందాం అనుకున్నా. బట్ నాకు స్టేషనరీలో కుదరలేదు అండ్ అక్కడ లేవు బేసిక్గా. సో నేను ఆల్మోస్ట్ అంటే ఈ 4.5 years నేను చాలా అంటే నా లైఫ్లో చేసిన స్ట్రగుల్స్ మేబీ అది ఎవరికి తెలియదేమో. అంటే మోస్ట్లీ నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటూ వస్తున్నా. ఈవెన్ మై ఫ్యామిలీ, అంటే ఈవెన్ మమ్మీ డాడీకి కూడా అసలు ఏం తెలీదు. అంటే నేను ఏం గోత్రూ అయినా, అసలు ఈ స్టేజ్కి ఎలా వచ్చినా, నా వర్క్ అదంతా కూడా ఏదో సోలో ట్రావెలింగ్ లాగానే టోటలీ ఫైన్. కొన్నిసార్లు బాధ ఉంటుంది, అరే మేబీ ఇంకొంచెం నాకు ఏదన్నా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ఏదైనా చేయగలుగుతా అని. బట్ ఇట్స్ టోటలీ ఫైన్. అంటే లైఫ్లో మనకి ప్రతిసారి అంటే ఒకరు ఉండి మన పక్క నుండి చేయాలి అని అంటే మేబీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో నేను నా లైఫ్లో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే చాలా స్ట్రాంగ్గా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నా మైండ్లో ఫిక్స్ అయినా అంటే అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎవరు కాదు అన్నా కూడా నేను చెయ్యాలి అని అనుకుంటే ఇంకా అది ఎంత ఇంట్లో గొడవ చేసైనా నేను అంటే చేస్తా అనమాట. నాకు అట్లుంటుంది. నేను డైలీ మార్నింగ్ ఇంకా లేచి ఆ విజన్ బోర్డ్ చూసినప్పుడు నాకు ఇంకొంచెం ఆ లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్, ఓకే నేను ఇంకా చెయ్యాలి అని. దట్స్ ది మెయిన్ రీజన్ అనమాట. అంటే నన్ను నేను ఇంకొంచెం పుష్ చేసుకోగలుగుతా రోజు అట్లీస్ట్ నేను చూసినప్పుడు. అందుకని నేను ఈ ఇయర్ ఇది చేద్దాము అని అనుకుంటున్నా. ఇట్స్ ఆల్ అబౌట్ మై వర్క్ ఓన్లీ మోస్ట్లీ. సో ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటా, సో దట్ నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. మోస్ట్లీ చాలా పేపర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇది నార్మల్ కలర్ జిరాక్స్ అనమాట. నేను కొంచెం ఆయిల్ ప్రింట్అవుట్స్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ నాకు అవైలబుల్ లేకుండా, అండ్ ఐ హ్యావ్ నో ఐడియా అంటే ఎక్కడ ఉంటుంది ఏంటి అని. నేను అసలు స్టేషనరీ ఇవన్నీ వెళ్ళక కూడా అసలు చాలా డేస్ అవుతుందన్నమాట. సో 2026 నేను వీడియోస్ ఎలా చేయాలి అని అనుకుంటున్నా అంటే ఎపిసోడ్స్ వైజ్ చేద్దాము అనుకుంటున్నా. ఎందుకు అంటే అట్లీస్ట్ నేను ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు ఓకే నేను ఇన్ని ఎపిసోడ్స్ చేసా అన్న ఇది ఉంటుంది. అండ్ నేను ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. నా లైఫ్లో మా డాడీ స్ట్రిక్ట్ కాదు అన్నారు. మా డాడీ చాలా స్ట్రిక్ట్, బట్ మా డాడీ చాలా సపోర్టివ్ కూడా. యూజువల్గా అందరూ అమ్మాయిలు అని అంటే ఏంటి అమ్మాయిలు ఇది చేయాలా, అమ్మాయిలు అది చేయాలా, వాళ్ళకి ఇది అవసరమా, వాళ్ళకి అది అవసరమా అన్న ఇదిలో ఉంటారు కదా. బట్ మా డాడీ అలా కాదు. అంటే మా డాడీ వేరే వాళ్ళ విషయంలో కూడా అలా ఆలోచించారు. అంటే ఎవరైనా పిల్లలు ఇలా చదవట్లేదనో, లేదంటే తొందరగా మ్యారీడ్ అదంతా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు చదువుకున్నారు కదా. అంటే నేను పర్సనల్గా ఒకసారి విన్నా అనమాట, ఒక అంకుల్తో అంటుంటే. బట్ ఒక ఏజ్ వచ్చింది అంటే పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు వెడ్డింగ్ గురించి. అంటే ఒక ఆడపిల్లని ఇంత స్ట్రాంగ్గా నమ్మి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి చాలామంది పేరెంట్స్ ఇవ్వక ఎంతమంది ఎన్ని చేయాలి అని అనుకున్నా కూడా ఏజ్లో ఆగిపోతున్నారు కదా. మేబీ ఇంకా ఆ విషయంలో నేను కొంచెం బ్లెస్డ్ అని ఫీల్ అవుతా. అంటే ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనుకునే కంటే మనం ఇచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండడం, వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఐ డెఫినెట్లీ ట్రై టు బిల్డ్ మై కెరీర్. బికాస్ నేను అంత ఈజీగా క్విట్ అస్సలు చేయను. ఐఎమ్ నాట్ దట్ పర్సన్. అంటే ఇంత స్ట్రాంగ్ బేస్ నేను క్రియేట్ చేసుకున్నా ఎవరు సపోర్ట్ లేకుండా, అంటే ఎవరో వచ్చి నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ అప్. ఇఫ్ నాకు మంచి పార్ట్నర్ వచ్చి ఇంకా వాళ్ళు చాలా సపోర్టివ్ ఉంటే ఐఎమ్
ఫుల్ లక్కీ అనమాట. ఇంకా ఎవరు నీకు పర్మిషన్ ఇవ్వాలని రూల్ లేదు కదా, నువ్వు కొన్నిసార్లు క్విట్ చేయాల్సి వస్తే ఏం చేస్తావు అని అంటే ఐఎమ్ నాట్ రెడీ. ఎందుకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా నేను ఇంత కష్టపడ్డా కదా, అలాంటిది ఎవరో వచ్చి నువ్వు చేయొద్దు అని అంటే, ఇప్పుడు ఎవరో వచ్చి నా లైఫ్ని ఏమి ఇది చేయరు కదా, నా లైఫ్ని నేనే చూసుకోవాలి. సో దానికోసం కొంచెం కష్టపడాలి అంతే, ఇంకా అది ఎట్లున్నా ఏమున్నా. బట్ నాకు నిజంగా అంత మంచి సపోర్టివ్ హస్బెండ్ వస్తే మేబీ ఇంకొంచెం నేను ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తానేమో. ట్విస్ట్ ఏంటంటే 9వ బాల్ తీసేసాం, 8 బాల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను మొత్తం లైక్ ఫుల్ షీట్ యూజ్ చేస్తున్నా. ఐ డోంట్ నో అంటే వెదర్ ఎన్ని పిక్చర్స్ పడతాయి ఏంటి అని. నేను ఫస్ట్ ఏం కట్ చేయట్లేదు. ఫస్ట్ అయితే అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్దాము అని అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ నేను సెట్ చేసేసుకున్నా, లైక్ అన్నీ కట్ చేసి పెట్టేసిన. ఇప్పుడే కొంచెం ఫుడ్ తిన్నా. సో యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ నా ఫస్ట్ మెయిన్ ఫోకస్ దాని మీదనే ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ అది ప్లేస్ చేద్దామని అనుకుంటున్నా. మేబీ ఇలా వర్కౌట్ అవ్వదే, మూడ్కి డిస్టర్బెన్స్ అవుతుంది అనిపిస్తుంది. టూత్ బ్రష్ని ఇలా కూడా వాడచ్చు. కొత్త టిప్ నేను చెప్తాను ఇప్పుడు అందరికీ. అంటే ఇప్పుడు అన్ని పిక్చర్స్కి నేను స్టిక్ చేయడం కంటే బెటర్ ఇది, కొంచెం నా వర్క్ ఈజీ అయిపోతుంది కదా. కొన్ని కోడ్స్ అని చెప్పా కదా, ఆ కోడ్స్ నేను జస్ట్ లైక్ ఇలా ఎంబోజ్ చేయడానికి, అంటే లైక్ కొంచెం 3D ఎఫెక్ట్ లాగా అనుకోండి, అలా కనిపించడం కోసం నేను డబుల్ టేప్ యాడ్ చేసి జస్ట్ ఇలా పేస్ట్ చేస్తా పైన. సో యాక్చువల్లీ నాకు చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. యాక్చువల్లీ నేను అంటే ఇంత పెద్దగా అసలు ఇది చాలా ఎక్కువ అయిపోతుందేమో అనుకున్నా. నజర్ ఈజ్ రియల్ అంటారు కదా, ఎవ్వరు నజర్ లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అని. Like after all the ideas and work and all together నేనైతే లైక్ ఫైనల్గా ఇది చేసా. ఇక్కడ ఏంటి ఇవన్నీ అని అంటే లైక్ నేను కొన్ని లైక్ అంటే మీకు క్లోజ్గా ఏం చూపించలేను, బికాస్ ఇట్స్ మై థాట్స్ అండ్ మై లైక్ నేనేమనుకుంటున్నా అవే ఉన్నాయి కదా. సో నాకు అంటే ఆఫ్కోర్స్ అన్నీ షేర్ చేయాలని లేదు, బట్ యా హోప్ఫుల్లీ నేను ఇవన్నీ చేయాలి దిస్ ఇయర్ అని అనుకుంటున్నా. 2026 నేను ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇంకొంచెం వర్క్ చేయాలి. ఐ హోప్ యూనివర్స్ విల్ సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నా. లైఫ్లో మీరు ఏం చేయాలి అని అనుకుని ఇట్స్ నాట్ అబౌట్ విజన్ బోర్డ్, ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఇలా రాసి పెట్టుకుంటేనే చేయగలుగుతాం అని కాదు. ఈ ఇయర్ నాకు లైక్ యూనివర్స్ ఎంత ఫేవర్ చేస్తుంది ఏంటో అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉండాలి అండ్ చాలా మీరు అనుకున్నవన్నీ జరగాలి అండ్ మీకు కూడా యూనివర్స్ చాలా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.